నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా పర్యటనలో భాగంగా రెండవ రోజు ఆదివారం బిజీగా గడిపిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల సమస్యలను ఆలకించడంతో పాటు పార్టీ నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం. కడప నగరంలో వర్షపు నీటి నిల్వ ప్రాంతాలను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ నందన్. సీఎం ఆదేశాల మేరకు ప్రజల ఇబ్బందులపై నివేదిక పంపనున్న కమిషనర్. వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకునేందుకు అందరూ తమ వంతుగా సహకారాన్ని అందించాలి. పోర్టల్ను సద్వినియోగం చేసుకోవాలని ఉత్సవ కమిటీకి కమలాపురం సిఐ రోషన్ వినతి. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన జిల్లా పర్యటనలో భాగంగా రెండవ రోజు ఆదివారం బిజీగా గడిపారు. పులివెందుల పట్టణంలోని బాక్రాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో ఉదయం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలతో మమేకమయ్యారు. జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి తరలివచ్చిన ప్రజలతో క్యాంపు కార్యాలయం కిక్కిరిసిపోయింది. ఒక్కొక్కరితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడి సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజలు ఆయన దృష్టికి ఈ సందర్భంగా తెచ్చారు. ఆయా సమస్యలపై పరిష్కారాలు చూపుతూ ముందుకు సాగారు. అనంతరం పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమై రాజకీయ అంశాలతో పాటు వ్యక్తిగత యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కష్టకాలంలో పార్టీ కార్యకర్తలకు అండగా నిలవాలని వైఎస్ జగన్ ప్రజాప్రతినిధులను ఆదేశించారు. ఇది ఇలా ఉండగా సోమవారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించి జిల్లా పర్యటన ముగించుకొని తాడేపల్లికి బయలుదేరి వెళ్లనున్నారు. కడప నగరంలో వర్షాల నేపథ్యంలో వర్షపు నీటి నిల్వ ప్రాంతాలను మున్సిపల్ కమిషనర్ ఓవై నందన్ పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. కడపలో గత 2 రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలతో పలు ప్రాంతాలలో వర్షపు నీరు నిలిచింది. ఈ కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కమిషనర్ నగర పరిధిలో వర్షపు నీరు నిలిచే ప్రాంతాలను పరిశీలించారు. ఆయా ప్రాంతాలపై సమగ్ర నివేదికను పంపుతున్నారు. ఈ క్రమంలో సిబ్బందికి తగిన సూచనలు చేసి వర్షపు నీటిని తక్షణమే తొలగించాలని సూచించారు. ప్రజలు, వాహనదారులకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూడాలని ఈ సందర్భంగా ఆదేశించారు. రానున్న కాలంలో ప్రభుత్వ ఆదేశాలతో వర్షపు నీరు నిలబడే ప్రాంతాలలో పనులు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తామని తెలిపారు. ప్రజలకు సమస్యలు ఎదురుకాకుండా అన్ని విధాల సౌకర్యాల కల్పనకు తగిన చర్యలు చేపడుతున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థలోని వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలోని గండి క్షేత్రంలో రామబాణంతో వెలిసిన శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రావణ మాస మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ శ్రావణ మాసం 4వ శనివారాన్ని పురస్కరించుకోవాలి ఆలయంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించామని తెలిపారు. ఇందులో భాగంగా రాత్రి స్వామివారి క్షేత్రోత్సవం వేలాది మంది భక్తుల మధ్య వేద పండితులు, బాణాసంచాలు, కేరళ వాయిద్యాలతో అత్యంత వైభవంగా నిర్వహించామన్నారు. గండి క్షేత్రంలో శ్రీ వీరాంజనేయ స్వామి వారి దర్శనానికి వేలాది మంది భక్తులు పోటెత్తారని ఈ సందర్భంగా తెలిపారు. ఇది ఇలా ఉండగా తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు.
ఉదయాన్నే ఆలయ ప్రధాన ఉప ప్రధాన అర్చకులు కేసరిస్వామి రాజాస్వాముల నేతృత్వంలో అభిషేకం అనంతరం కర్ణాటక నుంచి తెప్పించిన తోమాలతో విశేష అలంకారం చేసి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందచేయగా మొక్కులు గల భక్తులు తలనీలాలు కానుకలు సమర్పించారు. దాతలు భక్తులకు విరివిగా అన్నదాన కార్యక్రమాలను చేపట్టారు. వేల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నప్పటికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ప్రాంగణం చుట్టూ సీసీ కెమెరాలతో పాటు పటిష్టమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ తెలిపారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఆలయ ముఖ్య అర్చకులు రాధా గోపాలాచార్యులు, సహాయ అర్చకులు రఘుస్వామి, పాలక మండలి చైర్మన్ కావలి కృష్ణతేజ, మాజీ చైర్మన్లు రాఘవేంద్ర ప్రసాద్, వెంకటస్వామి, ఆర్కే వ్యాలీ సిఐ నాగరాజు, ఎస్ఐలు భాస్కర్ రెడ్డి, రంగారావు, ఆలయ సిబ్బంది, పోలీసు సిబ్బంది, చక్రాయపేట వైద్య సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది భక్తులకు తమ వంతుగా సేవలను అందించారు. పేద ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించడంతో పాటు ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టపరచాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్ చేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థ పటిష్టం, నిత్యావసర సరుకుల ధరల తగ్గింపుపై సిపిఐ దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు నియోజకవర్గ స్థాయిలో 6వ తేదీన జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టనున్నారు. ఆదివారం స్థానిక సిపిఐ కార్యాలయంలో ఇందుకు సంబంధించిన పోస్టర్లను సిపిఐ నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్ర మాట్లాడుతూ బియ్యం, పప్పులు, చింతపండు వంటి నిత్యావసర వస్తువులతో పాటు కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయన్నారు. దీనికి తోడు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా పెంచిందన్నారు. పేదల ఆదాయం పెరగకుండా ధరలు విపరీతంగా పెరగడంతో ప్రజా జీవనం అస్తవ్యస్తంగా మారుతోందన్నారు. అధిక ధరల తగ్గింపు హామీలు కేవలం ఎన్నికల ప్రచారానికే పరిమితమయ్యాయని విమర్శించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా 14 రకాల నిత్యావసర వస్తువులను ఇవ్వాల్సిన ప్రభుత్వాలు కేవలం నాసిరకం బియ్యం పంపిణీతో సరిపెట్టడం దారుణమన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ కేవలం కార్పొరేట్ గుత్త పెట్టుబడిదారుల అడుగులకు మడుగులొత్తుతూ పాలన సాగిస్తోందే తప్ప ప్రజా జీవన ప్రమాణాల మెరుగుదలకు ఏమాత్రం ప్రయత్నించడం లేదన్నారు. ఈ నేపథ్యంలో తాము నిర్వహిస్తున్న ఆందోళన కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకటశివ, సుబ్బారెడ్డి, బాదుల్లా తదితరులు పాల్గొన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ చేపట్టినటువంటి దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా ఈ నెల 1వ తారీఖు అంటే ఈ రోజు నుంచి 5వ తారీఖు వరకు జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాలలో ఆందోళన కార్యక్రమం చేపట్టి 6వ తారీఖున జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరగబోయే ఆందోళనలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దేశంలో ఇవాళ పండించేటటువంటి రైతులకు సంబంధించినటువంటి పంటలు గిట్టుబాటు ధరలు లేక నిలువున మోసపోతున్నాం, నష్టపోతున్నాము. పెట్టుబడికి వచ్చే ఆదాయానికి పొందన లేక ప్రతి ఏటా అప్పుల భారం పెరుగుతూ ఉంది. మా పంటలకు గిట్టుబాటు ధర కల్పించండి, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించండి అని చెప్పి ఒక పక్క రైతాంగం పోరాటం చేస్తూ ఉన్నారు. ఇంకో పక్క వినియోగదారులు ఎవరైతే ఉన్నారో ప్రజలు, వాళ్ళు కొనుగోలు చేయడానికి ఏ ఒక్క వస్తువు కూడా ఇవాళ పప్పు దినుసుల నుంచి ఆహార ధాన్యాలు ఏవి కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రతి వస్తువు ధర ఆకాశాన్ని అంటుతూ ఉంది. దాంతోపాటు ఇవాళ పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు అదుపు లేకుండా పెంచబడతా ఉన్నాయి. దీని పర్యవసానం అన్ని రకాల రవాణా ఛార్జీల పైన మోయలేనంత భారము పెరుగుతూ ఉంది. ప్రజలు, సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాలకు ప్రతి నెల ఖర్చుల భారం పెరుగుతూ ఉంది తప్ప ఆదాయం పడిపోతూ ఉంది. ప్రభుత్వము ఈ మధ్యలో పండించే రైతులకు గిట్టుబాటు ధర లేదు, కొనుగోలు చేసే ప్రజలకు ధరలు అందుబాటులో లేవు. ఈ మధ్యలో ఉన్నటువంటి దళారీ వ్యవస్థ ఏదైతే ఉందో, బ్లాక్ మార్కెట్ వ్యవస్థ ఏదైతే ఉందో, దాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత నుంచి క్రమేణా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పుకుంటూ ఉన్నాయి, పలాయనం తగ్గిస్తూ ఉన్నాయి. దాని పర్యవసానమే ఇవాళ రైతులు నష్టపోతూ ఉన్నారు, వినియోగదారులు అదనపు భారం మోయాల్సినటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఇంకోవైపు పాలక ప్రభుత్వాలు చెప్పేటువంటి మాట ఏమంటే, ప్రతి ఎన్నికల సందర్భంలో కూడా ధరలు అమాంతం పెరుగుతూ ఉన్నాయి, రైతులు నష్టపోతున్నారు కాబట్టి ధరలను అదుపు చేసేటటువంటి ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తాం, తద్వారా ఈ బ్యాలెన్స్ను పూడుస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికి ఎక్కడ కూడా దానికి సంబంధించిన డబ్బులు కేటాయించేటువంటి అంశంలో ఎక్కడ ఇది చేయడం లేదు.
కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము ఈ ధరలను క్రమబద్ధీకరించాలి, బ్లాక్ మార్కెట్ వ్యవస్థను బద్దలు కొట్టాలి. ఆ విధమైనటువంటి ఒత్తిడి కోసం జరుగుతూ ఉన్నటువంటి ఈ పోరాటాన్ని ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని మద్దతు తెలిపి జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని యువత రక్తదానం చేసేందుకు స్వచ్ఛందంగా తరలి రావడాన్ని అభినందిస్తున్నామని జనసేన పార్టీ నాయకులు తుంగ రమణయ్య తెలిపారు. కడప నగరంలోని విశ్వభారతి చిట్ ఫండ్స్ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముందస్తు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రమణయ్య మాట్లాడుతూ రక్తదాన ప్రాముఖ్యతను తెలియజేసిన మెగాస్టార్ చిరంజీవి గత 26 సంవత్సరాల క్రితమే బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి ఎందరికో ప్రాణదానం చేశారన్నారు. అప్పటి నుంచి అభిమానులు క్రమం తప్పకుండా రక్తదానం చేస్తూ వస్తున్నారన్నారు. ప్రస్తుతం తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని సుమారు 50 నుంచి 100 మంది యువకులు రక్తదానం చేసేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. అలాగే కడప నగరంలోని 50 డివిజన్లలో వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. సాయంత్రం ఇందిరానగర్లోని పద్మావతి వృద్ధాశ్రమంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముందస్తు జన్మదిన వేడుకల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంకా అభిమానులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రేపు సెప్టెంబర్ 2వ తేదీ జనసేన అధినాయకుడు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్షలుగా అడ్వాన్స్గా శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే శుభాకాంక్షలు తెలిపేదానికోసము ఈరోజు ఎన్జిఓ కాలనీ విశ్వభారతి చిట్ ఫండ్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు అందరూ శుభాకాంక్షలు తెలిపేదానికోసం బ్లడ్ డొనేషన్ 100 మంది పైగా బ్లడ్ డొనేషన్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని అందరూ శుభాకాంక్షలు తెలిపి హ్యాపీ బర్త్డే, అడ్వాన్స్గా హ్యాపీ బర్త్డే చేస్తున్నారు. అలాగే చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ స్థాపించి 26 ఏళ్ళు పైగా ఉంది. ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరము ప్రతిరోజు ఎన్నో వేల మందికి రక్తదానం చేయడం జరిగినది. అలాగే ఈరోజు మళ్ళీ సాయంత్రం 4 గంటలకు చెట్లు నాటే ప్రోగ్రాం ఉంది. అలాగే కడప నియోజకవర్గంలో 50 డివిజన్లో కేక్ కటింగ్ ప్రోగ్రాం ఉంది. ఈ కేక్ కటింగ్ ప్రోగ్రాంకి జన సైనికులు అందరూ అత్యంత భారీగా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై. వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతయుత వాతావరణంలో నిర్వహించుకునేందుకు అందరూ తమ వంతుగా సహకారాన్ని అందించాలని కమలాపురం సిఐ రోషన్ పిలుపునిచ్చారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు సిఐ రోషన్ కమలాపురం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ మారు వినాయక చవితి ఉత్సవాలకు జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా సింగిల్ విండో విధానంతో గణేష్ ఉత్సవాల అనుమతులు మంజూరు చేస్తారన్నారు. ముఖ్యంగా అనుమతులు పొందడాన్ని రాష్ట్ర ప్రభుత్వం సులభతరం చేసిందన్నారు. పోర్టల్ను గణేష్ ఉత్సవ నిర్వాహకులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. గణేష్ ఉత్సవ కమిటీలు 7950959800 నంబర్కు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పంపితే ఎన్ఓసి కోసం అనుసరించాల్సిన ప్రక్రియ మొత్తం వాట్సాప్కు వస్తుందన్నారు. కమిటీలు గణేష్ ఉత్సవ్ .net అనే వెబ్సైట్ ముందు గణేష్ మండపం ఏర్పాటుకు సంబంధిత వివరాలు పొందుపరచాల్సి ఉంటుందన్నారు. ఆ దరఖాస్తు సంబంధిత పోలీస్ స్టేషన్ SHOకు వెళ్తుందని వివరించారు. సంబంధిత SHO ఆధ్వర్యంలో సంబంధిత శాఖాధికారులు ఏర్పాట్లను పరిశీలిస్తారన్నారు. అన్ని పరిస్థితులు సానుకూలంగా ఉంటే QR కోడ్తో కూడిన నిరభ్యంతర పత్రం జారీ చేస్తారని వివరించారు. మీ సేవల్లో రుసుము చెల్లించి రసీదును వెబ్సైట్లో అప్లోడ్ చేస్తే SHO నిరభ్యంతర పరిశ్రమను జారీ చేస్తారని తెలిపారు. అందరూ కలిసిమెలిసి ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరుపుకోవాలని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు. మా ఎస్పీ గారి ప్రభుత్వ ఆదేశాల మేరకు మా ఎస్పీ గారు గణేష్ ఉత్సవాలకు సంబంధించి అనుమతి తీసుకోవడానికి భాగంగా ఒక ఫోన్ నెంబర్ను అందుబాటులోకి తేవడం జరిగింది. ఆ ఫోన్ నెంబర్ వచ్చేసి 7995095800. ఈ నంబర్కు ఎక్కడైతే విగ్రహాన్ని ప్రదర్శించదలిచినారో ఆ యొక్క ఉత్సవ కమిటీ సభ్యులు ఎవరైనా హాయ్ అని సమాచారం పంపిస్తే ఆ హాయాన్ని పంపించిన నంబర్కు ఈ ఉత్సవ కమిటీలో ఉండే వాళ్ళు ఈ ఒక విగ్రహం హైటు, విగ్రహం యొక్క నిమజ్జనం చేసే రూటు, విగ్రహం దగ్గర తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సంబంధించిన రుసుముకు సంబంధించిన వివరాలన్నీ మీకు రావడం జరుగుతుంది. అవన్నీ మీరు ఫిలప్ చేసి ఆ పత్రాన్ని మీరు దాంట్లో అప్లోడ్ చేసినట్లయితే
అది కన్సల్ట్ SHO గారికి, కమలాపురం SHO అయితే కమలాపురంకు, ఒల్లూరు అయితే ఒల్లూరు SHOకు రావడం జరుగుతుంది. ఆ కన్సల్ట్ SHO గారు అగ్నిమాపక శాఖ, విద్యుత్ శాఖ అందరూ కలిసి మీరు విగ్రహం ప్రతిష్ఠించే ప్రాంతాన్ని సందర్శించి అక్కడ అనుమతులను చూసి మీకు ఈ QR కోడ్ ద్వారానే మీ యొక్క అనుమతి పత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది. దయచేసి 2 మండలాల ప్రజలకు మా పోలీస్ శాఖ తరఫున మనవి ఏమనగా, మత సామరస్యానికి అందరూ కలిసిమెలిసి సహకరించి అన్ని మతాలు ఒకటే అందరూ కలిసి సంతోషంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ పండగ జరుపుకోవాల్సిందిగా పోలీస్ శాఖ తరఫున మనవి. ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు, అశ్లీల నృత్యాలు కానీ అనవసరమైనటివి అక్కడికి తెచ్చి ఈ మంచి వాతావరణాన్ని కలుషితం చేయకూడదని మా యొక్క మనవి. ఏ సమాచారం ఉన్నా పోలీస్ శాఖకు తెలిపి డయల్ 100 కాల్ ద్వారా కానీ మా యొక్క నంబర్లకు కానీ SIలకు కానీ మాకు కానీ తెలిపి ఈ యొక్క పండుగ ప్రశాంతంగా జరగడంలో మా వంతు పాత్ర మేము కీలకంగా నిర్వర్తించడానికి మీరందరూ సహాయ సహకారాలు అందించాలని, ప్రశాంతంగా పండుగ చేసుకోవాలని మా కడప జిల్లా పోలీస్ తరఫున మా యొక్క మనవి. విద్యుత్ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా విశేష సేవలు అందించి ఉద్యోగ విరమణ చేసిన లద్దగిరి నరసింహప్రసాద్ ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలతో వర్ధిల్లని విద్యుత్ శాఖ అధికారులు ఆకాంక్షించారు. కడప నగరంలోని ఆదిత్య కళ్యాణ మండపంలో ఈరోజు లద్దగిరి నరసింహప్రసాద్ ఉద్యోగ విరమణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా నరసింహప్రసాద్ సేవలు ప్రశంసనీయమన్నారు. శాఖాపరంగా ఎటువంటి సమస్య ఉత్పన్నమైనా ఆయన పనితీరు ఆదర్శనీయమన్నారు. అటు ఉన్నతాధికారులు ఇటు కింది స్థాయి సిబ్బంది మన్ననలు పొందడం ఆయనకే చెల్లిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగికి ఉద్యోగ విరమణ తప్పనిసరని, ఈ క్రమంలో నరసింహప్రసాద్ ఉద్యోగ విరమణ కొంతమేర బాధాకరమన్నారు. ఆయన శేష జీవితం కుటుంబ సభ్యుల సుఖ సంతోషాల మధ్య ఆనందదాయకంగా కొనసాగాలని ఆకాంక్షించారు. అనంతరం నరసింహప్రసాద్ తనకు జరిగిన సత్కారానికి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం లద్దగిరి నరసింహప్రసాద్ దంపతులను విద్యుత్ శాఖ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో APSPDCL ఉన్నతాధికారులు, ఇంజనీర్లు, సిబ్బంది పాల్గొన్నారు. నేను ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుని. ఈరోజు మా కడప గౌరవ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ లక్ష్మీ నరసింహప్రసాద్ గారు రిటైర్డ్ అవుతున్నారు. ఈ మా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు దాదాపు 40 సంవత్సరాల పాటు, అంటే పూర్వపు APSCBలోను ఇప్పుడు ఉన్నటువంటి APSPDCలోను రాయలసీమలోని అన్ని జిల్లాల్లో పనిచేస్తూ సుదీర్ఘంగా 40 సంవత్సరాలు పనిచేసి ఈ దినము కడపలో రిటైర్డ్ అవుతున్నారు. ఆయన ఉద్యోగ నిర్వహణలో చాలా నిబద్ధత, నిజాయితీగా పనిచేసిన వ్యక్తి. అదేవిధంగా కాకుండా కార్మికులకు ఏ సమస్య ఇచ్చినప్పటికీ తను దగ్గర ఉండి పరిష్కారం చూపడమే కానీ ప్రజలకు సేవ చేయడంలో చాలా ముందున్న వ్యక్తి. అదేవిధంగా ఈ కడప నగరానికి కొత్తగా కార్పొరేషన్ డెవలప్మెంట్లో ఎన్నో కీలక బాధ్యతలలో నిర్వహించాడు. కడపలో చాలా వీధులలో లైన్లు మార్చడం కానీ, వీధుల డెవలప్మెంట్లో చాలా పనులు చేయించడం జరిగింది. ఈరోజు ఆయన చేసినటువంటి పనుల వల్ల కడప నగరంలో విద్యుత్తు చాలా నిరంతరాయంగా సరఫరా చేయడానికి అవకాశం ఏర్పడిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఇటువంటి అధికారులు మా డిపార్ట్మెంట్లో చాలామంది ఉన్నారు, కానీ ఈయన అందుట్లోనూ చాలా ప్రత్యేకమైన వ్యక్తి అని నేను తెలియజేయడానికి సంతోషిస్తూ నరసింహప్రసాద్ పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా వాళ్ళ అక్కను. నేను నరసింహప్రసాద్ వాళ్ళ మామయ్యను. నరసింహప్రసాద్ పదవి విరమణ సందర్భంగా వారి శేష జీవితము నిన్ను నూరేళ్ళు ఆయుర్వేద ఐశ్వర్యాలతో కొలుదేయాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఆయనకు టెన్షన్ లేకుండా ఇంతకాలము చేశారు. గుడ్ బై టు టెన్షన్, బై బై హ్యాపీ టెన్షన్. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తిస్తూ వారిని తక్షణమే రుణ విముక్తులను చేసి కొత్తగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రుణాలు ఇవ్వాలని CPI జిల్లా కార్యదర్శి గాలిచంద్ర డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కడప జిల్లా సమితి ఆధ్వర్యంలో స్థానిక రైతు సంఘం కార్యాలయం ముందు AIKS పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గాలిచంద్ర మాట్లాడుతూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల కోరికల దినోత్సవం పురస్కరించుకొని పతాకాన్ని ఆవిష్కరించడం జరిగిందన్నారు. రైతాంగం గత 2 సంవత్సరాల నుంచి సరైన వర్షాలు లేక వేసిన పంటలు చేతికి రాక అప్పుల పాలు కావడం జరిగిందన్నారు. ఇటువంటి తరుణంలో రైతులను 2 లక్షల రూపాయల వరకు రుణాలు మాఫీ చేసి రుణభారం నుంచి గట్టెక్కించాలని డిమాండ్ చేశారు. అలాగే రైతులకు పండించిన పంటలకు మద్దతు ధర గ్యారంటీ ఇవ్వాలని, డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయడం ద్వారా రైతాంగాన్ని ఆదుకోవాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో రైతు సంఘం ప్రతినిధులు, వామపక్షాల నాయకులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 1ని అఖిల భారత కిసాన్ సభ రైతుల కోరికల దినంగా ప్రకటిస్తూ ఆ రోజు ఏఐకేఎస్ జెండా ఆవిష్కరణ చేసి రైతాంగ సమస్యలపైన ప్రభుత్వం పైన సమరశంకారావం పూరించాలనేటువంటి నినాదంలో భాగంగా ఈరోజు కడప జిల్లా సిపిఐ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో ఎంతో చరిత్ర కలిగినటువంటి అఖిల భారత కిసాన్ సభ అనేక పోరాటాలకు నేతృత్వం వహించినటువంటి సంఘం. అఖిల భారత కిసాన్ సభ నేతృత్వంలో ఇవాళ రైతులు పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని, నిత్యం కరువు, వలసలు, ఆత్మహత్యలకు పాల్పడతా ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవడానికి రుణ విమోచన బిల్లు తీసుకొని వచ్చి రైతులు తీసుకున్నటువంటి వ్యవసాయ రుణాలు పూర్తిగా మాఫీ చేయాలని, అట్లే ప్రతి సంవత్సరం రైతులకు అవసరమైనటువంటి వ్యవసాయ రుణాలు మంజూరు చేయాలని, అదేవిధంగా ప్రభుత్వం తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి సాగు చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని, వ్యవసాయ రంగానికి ఇస్తూ ఉన్నటువంటి ఆయా రాష్ట్రాలలో ఉచిత విద్యుత్ అమలుకు చరమగీతం పాడే విధంగా స్మార్ట్ మీటర్ల పేరుతో ఇవాళ ప్రభుత్వం ఏదైతే తీసుకొస్తా ఉందో దాన్ని రద్దు చేయాలని, అట్లే నిత్యము కరువులతో తల్లడిల్లుతూ ఉన్నటువంటి వెనుకబడినటువంటి ప్రాంతాల్లో పెండింగ్లో ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టులైనటువంటి ఇవాళ గాలేరు నగరి కావచ్చు, హంద్రిని కావచ్చు, తెలుగంగా కావచ్చు, లేకపోతే వెలుగొండ నుంచి రాజోల్ రిజర్వాయర్ వరకు వీటిని పూర్తి చేయడంతో పాటు పంట కాలువలను కూడా పూర్తి చేయాలని, నికర జలాలు కేటాయించడానికి కావలసినటువంటిది జాతీయ హోదా కలిగినటువంటి ఇవాళ పోలవరం ప్రాజెక్టు అయ్యేటటువంటి నిధులంతా కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా పూర్తి చేసి తద్వారా ఆదా అయ్యేటువంటి నీటిని రాయలసీమ నీటిపారుదల ప్రాజెక్టులకు సర్దుబాటు చేయడానికి కావలసినటువంటి చర్యలు తీసుకోవాలని, కేంద్ర ప్రభుత్వం అనుసరించేటటువంటి వ్యవసాయాన్ని పూర్తిగా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ విధానాలపైన పోరాటానికి సమాయత్తం కావడానికి ఈ యొక్క సెప్టెంబర్ 1 దినోత్సవం నాడు ప్రతిన పూని ముందుకు సాగాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. మన చంద్రబాబు గారు అన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఇవాళ రైతుల కోరికల దినోత్సవం సందర్భంగా ప్రాధాన్యత క్రమంలో ఏదైతే రైతు సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం కోసం ఇవాళ ప్రతిన పూరాల్సిన అవసరం ఉందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలు, అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ పతాక ఆవిష్కరణ గావించాలని చెప్పేసి ఇచ్చిన రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా మనం కడప జిల్లా ఆధ్వర్యంలో రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. మరి ఇదే రీతిన అన్ని రకాల సమస్యల పట్ల ఇవాళ కౌలు రైతులు ఎదుర్కొన్న సమస్యలు, అలాగే రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి పరిష్కరించే దిశగా మనం కార్యక్రమాలు రూపొందించుకోవాలని చెప్పేసి ఆ దిశగా మనమందరం ప్రతిన పూనాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సామాజిక పింఛన్ల పంపిణీపై ప్రభుత్వ తీరును స్వాగతిస్తున్న మిగతా హామీల విషయం ఏమిటని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నర్రెడ్డి తులసిరెడ్డి ప్రశ్నించారు. వేంపల్లె పట్టణంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల సందర్భంగా చంద్రబాబు పింఛన్లతో పాటు ఇతర అనేక హామీలు ఇచ్చారని, అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారన్నారు. అయితే అధికారంలోకి వచ్చి 3 నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీల అమలుకు నోచుకోవడం లేదన్నారు. యువగళం కింద నిరుద్యోగ యువతకు నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి, తల్లికి వందనం పథకం కింద స్కూల్కు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు, అన్నదాన సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సాయం చేస్తామని చెప్పారని, ఖరీఫ్ సీజన్ ముగింపు దశకు చేరుకున్నప్పటికీ 20,000 సాయం అందలేదని అన్నారు. పేర్కొన్న హామీలనని వీలైనంత త్వరగా అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోందని అన్నారు. ముస్లిం మైనారిటీలకు 60 ఏళ్ళకి కాదు 50 ఏళ్ళకే పింఛన్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఇది ఇప్పటివరకు అమలు కాలే. ఆల్రెడీ జూలై మాసం అయిపోయింది, ఆగస్టు మాసం అయిపోయింది, సెప్టెంబర్ మాసం కూడా పింఛన్లు ఇచ్చారు. కాబట్టి ఈ యొక్క హామీని ఎప్పటి నుండి అమలు చేస్తారు, దీనిపై స్పష్టత ఇవ్వాలి. రెండవది నిరుద్యోగ యువతకు సంబంధించి
నిరుద్యోగ భృతి కింద నెలకు 3,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇంతవరకు అమలు కాలేదు. ఎప్పటి నుండి అమలు చేస్తారు? మూడవది, విద్యార్థులకు సంబంధించి తల్లికి వందనం పథకం కింద స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు. ఇంతవరకు అమలు కాలేదు. ఎప్పటి నుండి అమలు చేస్తారు? నాలుగవది, రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు అమలు కాలేదు. ఖరీఫ్ సీజన్ కూడా 3/2 భాగాలు అయిపోయింది. ఖరీఫ్ సీజన్ ముగింపు దశకు వచ్చింది. రైతులు ఈ ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పటి నుండి అమలు చేస్తారో స్పష్టత ఇవ్వాలి. ఇక ఐదవది, మహిళలకు సంబంధించి 3 హామీలు ఇచ్చారు. ఒకటేమి 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు మధ్య వయసులో ఉన్న ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. అమలు కాలేదు. ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తామని చెప్పారు. అమలు కాలేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పారు. అమలు కాలేదు. కాబట్టి ఈ అమలు కాని ఈ యొక్క సూపర్ 6లోని ఈ 5 హామీలను ఎప్పటి నుండి అమలు చేస్తారో స్పష్టత ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. వీలైనంత త్వరగా వీటిని అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా పర్యటనలో భాగంగా 2వ రోజు ఆదివారం బిజీగా గడిపిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల సమస్యలను ఆలకించడంతో పాటు పార్టీ నేతలు కార్యకర్తలకు దిశానిర్దేశం. కడప నగరంలో వర్షపు నీటి నిల్వ ప్రాంతాలను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ నందన్. సీఎం ఆదేశాల మేరకు ప్రజల ఇబ్బందులపై నివేదిక పంపనున్న కమిషనర్. వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకునేందుకు అందరూ తమ వంతుగా సహకారాన్ని అందించాలి. పోర్టల్ను సద్వినియోగం చేసుకోవాలని ఉత్సవ కమిటీకి కమలాపురం సిఐ రోషన్ వినతి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.